వినరండి శుభవచనం ఘనుడేసుని దివ్యస్వరం దయాస్వరం క్షమాస్వరం సత్యస్వరం మధురస్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం వినరండి శుభవచనం ఘనుడేసుని దివ్యస్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం పాపాంధకారం వెలుగుమయం దుఃఖస్వరం ఆనంద గీతం శిలువనాదం రక్షణ సునాదం క్రీస్తు జీవితం సజీవ సాక్ష్యం శిలువనాదం రక్షణ సునాదం క్రీస్తు జీవితం సజీవ సాక్ష్యం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, దేవుని వాక్యపు వెలుగులో ఈ రోజున మనము కోపము శాంతము అనేటువంటి రెండు మాటల్ని మనం చూస్తున్నాం. మనం చదువుకున్న సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10-11 వచనాలు మన సమయాన్ని బట్టి మనం చదువుకున్నాము. దేవుడైన యెహోవా మోషేను తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు పాపపు బానిసత్వం నుంచి విడిపించాలని కోరుకుని మోషేను వారికి నాయకుడిగా ఎంచుకొని ఆయన ద్వారా వారిని విడిపించేటువంటి ఆ సందర్భంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దారి లేనటువంటి ప్రాంతంలో, మనుషుల నివాసం లేని ప్రాంతంలో, నీళ్లు ఆహారము దొరకని ప్రాంతంలో, క్రూరమైనటువంటి మృగాలు సర్పాలు తిరిగేటువంటి ప్రదేశాల్లో వారి యొక్క ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలు ఆయన పొడిగించాడు. వారికి ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పించడానికి. ఆ సందర్భంలో అనేక సార్లు వారికి నీళ్లు దొరకని స్థలంలో బండ నుంచి నీళ్లను ఇచ్చాడు. ఆహారం దొరకనటువంటి స్థలంలో మనుషులు పట్టుకోవడానికి వీల్లేనటువంటి పక్షులను వారికి ఆహారంగా ఇచ్చాడు. వారి యొక్క చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు మురికి కాలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నోసార్లు వాళ్ళు దేవుని మీద సనుక్కుంటూ ఉన్నప్పుడు ఆ నాయకత్వం చేసే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనము కూడా బాధ్యతైనటువంటి పనులు నిర్వహిస్తూ అనేక మందికి పైన సూపర్వైజర్స్గా లేక మనం చేసేటువంటి పనికి మనమే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంగా ఉన్నప్పుడు మనం ఒక్కరితోటే పని మనం చేయలేము. ఎంతో మందితో కలిస్తే కానీ ఒక పని పూర్తి కాదు. మనకి ఇష్టమున్నా లేకపోయినా వారితో సమాధానంగా ఉన్నప్పుడే మనం ఆ పనిని పూర్తి చేయగలుగుతాం. అలాంటి పరిస్థితులలో
కొన్నిసార్లు మాట విననటువంటి ప్రజల మధ్యలో మనము నాయకులంగా బాధ్యత కలిగినటువంటి వారముగా ఉంటూ ఎలాంటి మనసును కలిగి ఉంటామని ఆలోచన చేస్తే మోషే గారు కూడా ఆ లక్షలాది మంది ప్రజలు విసిగిస్తున్నటువంటి ఆ స్థలంలో ఆయన మనసులో కోపాన్ని కలిగినటువంటి వానిగా మనం చూస్తాం. అంతకుముందు అయ్యా వీరిని మీరు నశింపజేస్తే ఇంత దూరం తీసుకుని వచ్చి నశింప చేయడానికా అని వాళ్ళు అంటారు. కాబట్టి నా పేరైనా తీసే కానీ వాళ్ళని మాత్రం నీవు కాపాడని చెప్పి దేవుని దగ్గర ప్రాధేయపడి యేసు ప్రభువుకి సాదృశ్యంగా పాత నిబంధనలో మధ్యవర్తిత్వాన్ని జరిగించిన వాడుగా మనం చూస్తాం. ఇంతకాలంగా వారిని నడిపించి తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఆ బండతోటి మాట్లాడమని చెప్పాడని 7వ వచనం నుంచి మనం చూస్తే 11వ వచనం వరకు వివరాలు మనం చూస్తాం. దేవుడు ఈ సందర్భంలో బండతో మాట్లాడమని చెప్పాడు. మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, కానీ మాట్లాడకుండా 2 మార్లు ఆ బండిని కొట్టాడు. నీళ్ళైతే వచ్చాయి, సమాజానికి వారి పశువులకి తృప్తిగా ఆ దాహం అనేది తీరింది. కానీ ఆ భాగంలో మనం ఏం చూస్తామంటే మోషే కోపపడి అనరానటువంటి మాటలను ద్రోహులారా అని తన బిడ్డలను గురించి ఆయన మాట్లాడినందువల్ల దేవుడైన యెహోవా ఆ సందర్భంలో 11-12 వచనంలో ఏమంటాడంటే అలాంటి ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అని అంటున్నాడు మోషే అహరోనుల గురించి. వారు దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా, దేవుని సేవకులు కదా. కానీ దేవుడు ఏమంటున్నా అంటే నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. దేవుని సేవ చేస్తున్న మనము, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న మనము, దేవుని పిల్లలంగా మసలుకుంటూ ఆరాధిస్తున్నటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించేటువంటి విషయము అనంటే ఆయన ఇచ్చినటువంటి మాటని మనము విధేయత చూపించేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మోషే కోపపడి ఏం పోగొట్టుకున్నాడు అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఈ లోకంలో పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళలేని పరిస్థితిని వాళ్ళు ఇద్దరు కూడా పొందినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఒక వయసు వచ్చిన తర్వాత సహజంగా మనం పెద్దవాళ్ళము, మన మాట అందరూ వినాలి అని అనుకుంటాం. ఇంట్లో తల్లి తండ్రి అయినా, ఆఫీసులో అధికారైనా, దేవుని సంఘంలో సేవకుడైనా, సంఘ పెద్దలైనా ఎవరైనా మాట వినకపోతే మనకు కోపం ఖచ్చితంగా వస్తుంది. కానీ దేవుని వాక్యములో మనం చూస్తాము, కోపపడండి కానీ పాపము చేయవద్దని ఎఫెసీ పత్రికలో 4:26 వచనంలో మనం గమనిస్తాం. కోపపడండి కానీ పాపం చేయవద్దు అంటే సహజంగా మనకు కోపం అనేది వస్తుంది. యేసు ప్రభు యెరూషలేము దేవాలయాన్ని వారు వ్యాపారపు ఇల్లుగా మార్చినప్పుడు ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరాన్ని ప్రక్షాళన చేయడానికి దాన్ని ఉపయోగించాడు కానీ వారెవరిని నిందించి ఇంకేమేమో చేసి అలా చేయలేదు. కనుక దేవుని యొక్క సేవలో, కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగ వ్యవస్థలో ఒకవేళ రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వయసులో పెద్దవాడిని, జ్ఞానవంతుడిని, అన్నీ తెలిసిన వాడిని, ఎన్నో చూచి వచ్చిన వాడిని, కాబట్టి నేను చెప్పిందే వేదవాక్కు అన్నట్లుగా మనం ఇంట్లో పిల్లలతోటి, సంఘంలో దేవుని బిడ్డలతోటి మసలుకునే ఆ సందర్భము మనకు కోపపడేటువంటి శోధన వచ్చే అవకాశం ఉంది. మోషే లాంటి వారిని గురించి మనం వింటున్నాం. ఇదే మోషే గురించి దేవుడు ఏం చెప్తారంటే ఈయన భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి అతి సాత్వికుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్తాడు? సంఖ్యాకాండం 12:3 వచనంలో చెప్తాడు. దేవుడు అంత గొప్ప బిరుదు ఆయనకి ఇచ్చాడు. అలాంటి భూమి మీద ఉన్న వాళ్ళందరిలో సాత్వికంగా ఉన్నటువంటి మోషేకి కోపం వచ్చినప్పుడు మనం ఎంతటి వాళ్ళం? ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే మనము కోపపడడం ద్వారా మనము నష్టపోయేటువంటి వాళ్ళంగా ఉంటాం. దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని అనుభవించకుండా మోషే నష్టపోయినట్టుగా మనం చూస్తాం. రెండవ మాట మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయము 8వ వచనం నుంచి 11 వరకు మనం చదివితే అక్కడ ఈ సంగతులు ఉంటాయి. కానీ అక్కడ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది
ఆ శత్రువుల్ని హతం చేశారు అని అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వారిని పొగుడుతూ ఉంటే, దావీదు 10,000 మంది ఏంటి, నేను 1,000 మందికి ఏంటి అని సౌలుకి దావీదు మీద కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి కోపం వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే, దావీదుని గోడకున్నప్పుడు పొడి చేసేద్దామని చెప్పి 2 సార్లు ఈటిని విసురుతాడు. ఆ 2 సార్లు విసిరినటువంటి ఈటె బారిన పడకుండా దావీదు తప్పించుకుంటాడు. దావీదు సౌలు రాజు శాస్త్రీయంగా రాజరికంలో నేర్చుకున్నటువంటి విద్య కలిగిన వాడుగా ఉంటే, దావీదు ప్రకృతిలో ఉన్న క్రూర మృగాలతోటి పోరాడి సాధువులుగా ఉన్నటువంటి తన గొర్రెల మందని కాపాడుకునే విషయంలో నేర్పరైనటువంటి వాడుగా ఉన్నాడు. అందుచేత సులభంగా తప్పించుకోగలిగాడు. కానీ ఏమైంది అంటే, దావీదు నిర్దోషిగా ఉన్నాడు, సౌలు కోపపడినందువల్ల అలాంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల దేవుడు సౌలు రాజ్యాన్ని తీసివేశాడు. అదే సౌలుని తన దగ్గరున్న వాడితోటే పొడిచి ఆయన మరణించేటట్టుగా మనం గమనిస్తాం. ఇశ్రాయేలీయులందరిలోకి ఆయన చాలా టాలెస్ట్ మ్యాన్, అంత అందమైనటువంటి వాడు. ఆ ఆకారాన్ని చూచి వాళ్ళు ఈయనైతే మాకు రాజుగా ఉంటాడని కోరుకున్నారు. కానీ దేవునికి ఆయన రాజుగా ఉండడం హృదయపూర్వకంగా ఏమీ, నాకు తెలిసినంత వరకు మనుషులు కోరుకుంటే ఏర్పడినటువంటి వాడు సౌలు, కానీ దేవుడు కోరుకుంటే ఏర్పడినటువంటి వాడు దావీదు. అందుకనే ఆ వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ సౌలు అట్లా కాకుండా ఏ కారణం లేకుండా, ఎందుకు కోపం వచ్చిందంటే అసూయ. ఆ అసూయ కోపము ప్రక్కన ఉండి సౌలు రాజుగా మరి తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. హఠాన్ మరణం అయినట్టుగా మనం చూస్తాం. సౌలు కూడా కోపం వలన నష్టపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కయ్యూను విషయంకి వస్తే ఆది కాండంలో 4వ అధ్యాయంలో 5వ వచనం ఒకటి మనం గమనిస్తే, అక్కడ కయ్యూను గురించి ఏమని చూస్తామంటే, కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు అనేది మనం చూస్తాం. హేబేలు యొక్క బలిని అర్పణను దేవుడైన యెహోవా స్వీకరించాడు, కయ్యూను అర్పణ స్వీకరించలేదు. శ్రేష్టమైనటువంటిది రక్తము చిందించకుండా బలి ఎక్కడుంటుంది? దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి పాత నిబంధనలో నుంచి కూడా రక్తము చిందించబడాలి. యేసు ప్రభు మన కొరకు తన పరిశుద్ధమైన రక్తం చిందించాడంటే అది దేవునికి అంగీకారం యోగ్యమైనటువంటి బలి. కాబట్టి ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి మనకు ప్రవేశం దొరికింది. దేవునికి ఇష్టమైనటువంటి అది చేయకుండా తనకు ఇష్టమైనటువంటి చేసినందువల్ల తమ్ముని అంగీకరించాడే అని కోపం వచ్చినప్పుడు ముఖం చిన్నబుచ్చుకున్నాడని వ్రాయబడింది. దాని ద్వారా కయ్యూనుకి దేవుని యొక్క శాపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక ముద్ర వేసి ఎవరు అతన్ని చంపడానికి లేకుండా దేశ దిమ్మరిగా తిరిగినట్టుగా మనం చూస్తాం. ప్రతి నిబంధనలో కయ్యూను వంటి వారు ఎవరైనా ఉన్నారేమో చూచుకోండి అని మనను హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి మనము సౌలు రాజులు కాకపోవచ్చు, లేక కయ్యూనులు కాకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళమై ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మనం చూస్తున్నాం. కనుక మనము అలాగా కోపపడడం ద్వారా నష్టపోతాము. దేవుని యొక్క చిత్తాన్ని మన కోపము నెరవేర్చదు అనేది మనము గమనిస్తాం. అలాగే మనము పెద్ద కుమారుని గురించి చూస్తే లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మనము గమనిస్తాం ఒక మాట. లూకాసు వార్తలో పెద్ద కుమారుని గురించి ఏం రాయబడిందంటే, తమ్ముడు తప్పిపోయి తిరిగి ఇంటికి వచ్చాడనే ఆ సంతోషంతో తండ్రి ఏం చేస్తాడంటే ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. అంత కోలాహలంగా ఉంటే పనివాళ్ళని పిలిచి ఏం జరుగుతుంది ఇంట్లో అని అడిగితే, మీ తమ్ముడు వచ్చాడయ్యా అని చెప్తే, అందుకు ఇంత గొప్ప ఏర్పాట్లు చేశాడా, నేను ఇంతకాలంగా ఉంటే నాకేం లేదు కదా అని తమ్ముడు వచ్చినందుకు సంతోషించాల్సినటువంటి అన్న తమ్ముని కోసరంగా ఇంత జరుగుతుందా అని అతను అసూయపడినట్టుగా మనం చూస్తాం. అందుకోసము కోపం వచ్చి
తండ్రి యొక్క సన్నిధినే కోల్పోయినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో కూడా మనకంటే చక్కగా వాక్య నైపుణ్యం విరిచి వడ్డించేటువంటి వరము కలిగినటువంటి వాళ్ళు ఉండవచ్చు. మనకంటే ఎక్కువ ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ కలిగి ఉండవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటిది అంతకంటే ఇంకా శ్రేష్టమైనటువంటిది మనం లోపల ఉంచుకొని ఇతరుల మీద అసూయపడినప్పుడు మనకు కోపము వచ్చేది ఖచ్చితంగా వస్తుంది. కోపము, అసూయ రెండు ప్రక్కనే ఉంటాయి. అందువల్ల ఏమైపోయింది, ఇప్పుడు దేవుని సన్నిధినే విడిచిపెట్టి తండ్రి యొక్క ఆ సన్నిధినే మరి దూరం చేసుకునేటువంటి వానిగా ఆ కుమారుని గురించి, పెద్ద కుమారుని గురించి మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 26వ వచనంలో మనం ఒక మాట చూస్తే, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 19-20 వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనములు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గదా నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇక్కడ చూడండి, మనుషుల యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మనము సేవలో, కుటుంబంలో, ఉద్యోగంలో కోపము అనేటువంటిది ఎప్పుడైనా వస్తుంది అని మనం అనుకున్నప్పుడు ఆ సమయంలో మౌనంగా ఉండడం ఎంతో మంచిది. అందుకనే ఇక్కడ కోపించుటకు నిదానించువాడే ఉండాలి అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మాటలు మాట్లాడడానికి మనం నిదానించే వాళ్ళుగా ఉండాలి, వినడానికి తొందరపడే వాళ్ళుగా ఉండాలని మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఏ గ్రంథములో లేనటువంటి ఒక మంచి జీవితాన్ని ప్రతి వ్యక్తి జీవించడానికి అవసరమైనటువంటి మన భాషలో సందేశాత్మకమైనటువంటి మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే మనకు దొరుకుతాయి. అలాంటి గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి మనము, అలాంటి గ్రంథాన్ని తెలుసుకున్నటువంటి మనము ఇంత వయసు వచ్చినా కూడా ఆ కోపాన్ని విడిచిపెట్టకుండా, ఆ కోపం వల్ల ఆత్మీయంగా ఎంతమందిని మనం పోగొట్టుకుంటున్నాము ఈ రోజున. ఒకవేళ అలాంటి వాళ్ళు వింటున్నటువంటి వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, ఉండవచ్చు, తెలియదు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కోపపడినందువల్ల దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, మనుషులతో సంబంధం కూడా లేకుండా అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కోపపడడానికి నిదానించాలి అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగున కోపం వలన నష్టపోయినటువంటి ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు దొరుకుతారు. మొర్దెకై చూడండి, ఎంత శాంతంగా ఉన్నాడు, ఎంత ఆశీర్వాదాన్ని పొందాడు. హామాను చూడండి, తన కోపంతో ఉరి కంబాన్ని ఏర్పాటు చేశాడు, కానీ ఆ ఉరి కంబమే ఆయనకు మరణాన్ని విధించినట్టుగా, తన చేతులారా చేసుకున్నట్టుగా మనం చూస్తాం. పేతురు సందర్భంలో కూడా యేసు ప్రభు ఏమంటాడంటే, కత్తి నీ వరలో ఉంచుము అని అంటాడు. కత్తి పట్టుకునేవాడే కత్తితో నాశనం అవుతాడు అని తెలియజేశాడు. ఈ రోజున మనం చేసేటువంటి ప్రతి పనిలో ఎంత భయభక్తులతోటి, ఎంత జాగ్రత్తగా ఆచితూచి మనం జీవించాలో చూడండి. దీనివల్ల సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. మన కుటుంబంలో నెమ్మదికరంగా ఈ రిటైర్ జీవితాన్ని సంతోషంతో జీవించే అవకాశాలని మనం పొందుకునే వాళ్ళంగా ఉంటాం. తర్వాత మన శరీరంలో కూడా హెచ్చుతగ్గులు లేకుండా సమపాళల్లో ప్రశాంతంగా మనం జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క సందేశాలు వినడము, చెప్పడమే కాదు, అనుభవంలో మన అనుదిన జీవితంలో
వచ్చేటువంటి ఈ రకమైనటువంటి శోధనలను కూడా మనము తట్టుకొని ఎదిరించాల్సినటువంటి వాళ్ళంగా, వాటిని అధిగమించాల్సినటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నాం. ఇప్పుడు శాంతము ద్వారా ఆశీర్వాదం పొందినటువంటి కొన్ని సంగతులను మనం ధ్యానం చేస్తే అబ్రహాము మనకు కనబడతాడు. ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాము పరిస్థితి మనం చూస్తే ఎంత శాంతంగా ఉన్నాడు అనేది మనకు కనబడుతుంది. అబ్రహాము ఆదికాండము 13వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే అబ్రహాము, లోతు ఇద్దరు కూడా బంధువులు, అన్నదమ్ములు. ఇక్కడ మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు అని అబ్రహాం ఏం చేస్తాడు? మొదట నీవు ఎక్కడ ఉండాలనుకుంటావో అది కోరుకో అని చెప్తాడు. లోతు ఏం కోరుకుంటాడు? తూర్పు మార్గంలో వెళ్ళి ఆ సొదొమ గొమొర్రాలని కోరుకుంటాడు. ఆ సొదొమ గొమొర్రాలు నాశనం కావడానికి ముందు ఎలాగ ఉండేటివి? యెహోవా తోట వలె ఉండేటివి అనేది మనం చూస్తాం. కాబట్టి కంటికి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి, వ్యవసాయానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి, అభివృద్ధి పొందినటువంటి స్థలాన్ని శారీరకంగా కంటికి అవసరమైనటువంటి రీతిగా కోరుకొని నా లోతు వెళ్ళాడు. కానీ లోతు కుటుంబం ఎలాగ నష్టపోయిందో మనకు తెలుసు. కానీ అబ్రహాము కలహానికి వెళ్లకుండా తన యొక్క సోదరిని ఇష్టానికి విడిచిపెట్టి వాళ్ళ మధ్యలో ఆ కలహము అనేది పుట్టకుండా ప్రయత్నం చేసినందువల్ల, తను ఆ కోపానికి బదులుగా శాంతాన్ని చూపించినందువల్ల విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాం. తన ద్వారా దేశం ఆశీర్వదించబడింది. తన సంతానం లేనప్పుడు సంతానాన్ని దేవుడిచ్చాడు. తన సంతానాన్ని ఆశీర్వదించాడు. ఇసుక రేణువుల వల్లే, ఆకాశపు నక్షత్రాల వల్లే ఆశీర్వదించాడు. అంతేకాదు, నేడు పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఉన్న మనకు కూడా విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాంకు ఇచ్చినట్టుగా మనము గమనించగలుగుతున్నాం. దావీదు విషయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, దావీదు ఆ గుహలో తన వారితో పాటు ఉన్నప్పుడు సౌలు ఆ ఫిలిష్తీన్లు తరవడానికి విడిచిపెట్టేసి సౌల్ని తరుముతూ సౌల్ని బందీగా పట్టుకోవాలి, లేకపోతే చంపేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో వస్తూ ఉన్నప్పుడు సౌలు ఉన్నటువంటి గుహ సమీపానికి వచ్చాడు. ఆ సన్నటి సందులో అతను ప్రవేశించాడు. సౌలు లోపల ఉన్నాడనే సంగతి, దావీదు లోపల ఉన్నాడనే సంగతి సౌలుకు తెలియదు. అప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి తన ప్రజలు అవకాశం దేవుడిచ్చాడు చంపేయమనింటే, దావీదు దేవుని చేత అభిషేకం పొందినటువంటి రాజు, నేను చంపను అని చెప్పి సౌలు యొక్క వస్త్రపు చెంగుని కొద్దిగా కోసి ఆ మొక్క తీసుకుంటాడు. నీకు నా చేతిలో చావాల్సిన సమయం వచ్చినా నేను నిన్ను చంపలేదు రాజా అని తర్వాత తెలియచేశాడు. దాని ద్వారా ఏమైంది? దావీదుని దేవుడు ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ ఉంటే ఇంకా ఒకరిని పిలవండి, ఇంకో కడవటి వాడున్నాడు అని యెషయా చెప్పినప్పుడు గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదు ఆ యెషయి కుమారులలో ఒక కుమారుడుగా ఉంటున్నాడు. కానీ ఇక కుమారులు లేరు వీళ్ళే అన్నట్టుగా యెషయా తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ చూపిస్తాడు. కానీ ఇంకా ఒకరు ఉంటారు, చూడండి చూడండి అనంటే అప్పుడు దావీదుని పిలిచినప్పుడు ఇతడు నేను కోరుకున్నటువంటి సేవకుడు అని సమూయేలు చేత అభిషేకించబడినటువంటి రాజుగా దావీదుని మనం చూస్తాం. దావీదు అవకాశం దొరికినా కానీ రాజుని ఒక్క దెబ్బతో హతమార్చే అవకాశం ఉన్నా అలాగా శాంతాన్ని చూపించినందువల్ల ప్రజలందరినీ ఏలేటువంటి రాజుగా ఆశీర్వదించినటువంటి దేవునిగా మనం చూస్తాం. యోసేపు విషయంలో కూడా అంతే. యోసేపుని వాళ్ళ సొంత అన్నలు అమ్మేశారు అన్నలు. కానీ యోసేపు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు కరువులో యోసేపు అని గుర్తుపట్టుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపును వాళ్ళు సమీపించినప్పుడు అప్పుడు యోసేపు ఏమంటాడంటే, ఆదికాండంలో మనం 45వ వచనంలో మనం చూస్తాం కదా, 5వ వచనంలో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని అంటాడు.
అన్నదమ్ముల్ని పగ తీర్చుకునేటువంటి ఆ సమయంలో తనను తాను బయలుపరుచుకున్నప్పుడు, వారు ఆశ్చర్యపడినప్పుడు తనను తాను తెలియచేసుకొని పగ తీర్చుకోకుండా వారికి పోషకుడైనట్టుగా మనం చూస్తాం. యోసేపు దినాలలో ఏర్పడినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌస్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నాయి. కరువు సంవత్సరాల్లో సమృద్ధిగా ఉండేటట్లు పంట పండినప్పుడు వాటిని జాగ్రత్త పరిచినటువంటి యోసేపుని మనం చూస్తాం. అనేకులకు కారకుడుగా యోసేపుని గురించి మనం చూస్తాం. కారణం ఏంటి అంటే తను శాంతంగా ఉన్నందువల్లనే ఆ కారకుడైనట్టుగా మనం చూస్తాం. మోషే కూడా భూమి మీద మిక్కిలి సాత్వికుడైనా అంటాడు. యేసు ప్రభు జీవితంలో ఆయన గురించినటువంటి మాట మనం ఏం చూస్తామంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మత్తయి సువార్త 11:29 ఈ రీతిగా మనం చూస్తాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు అంత సాత్వికులు లోకంలో ఇంకెవ్వరు కూడా ఉండరు. ఎందుకు అనంటే మనందరి పాపం కొరకు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, ముఖం మీద ఉమ్ములు వేయబడ్డాడు, పిడిగుద్దులతో ఆయనను గుద్దినప్పుడు మౌనంగా ఉన్నాడు. పిలాతు ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉన్నాడు. నీవు రాజువా అంటే నీవు అన్నట్టే అన్నాడు. కానీ మిగిలిన విషయాల్లో ఎన్ని దూషించినా కూడా అతను బదులు దూషించలేదని మనము 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 23లో మనం చూస్తాం. ఆయన దూషించబడి కూడా బెదిరించలేదు అనేటువంటి మాట చూస్తాం. బెదిరించలేదు అనంటే తిరిగి కోపపడలేదు అనే దాని భావం కదా. కాబట్టి శ్రమ పెట్టబడి ఆయన మౌనంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎంతగా హెచ్చించబడ్డాడు అనంటే ఆయన అన్ని నామములోకి మరి ఎన్నిక లేనటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడు, అభిషిక్తుడనే భావమే. కానీ ఈయన కార్పెంటర్ కొడుకే కదా అన్నట్టుగా ఆయన గురించి లెక్క చేయలేదు ఆనాటి కాలంలో. కానీ దేవుని వాక్యం ఏం చూస్తాం మనం? దేవుడు ఆయనను అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించాడు. అంతగా హెచ్చించబడినటువంటి వాళ్ళు ఇంకొకరు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభు అంత శాంతమూర్తి లోకంలో ఇంకొకరు ఎవరు కూడా లేరు. అందుకనే యేసు ప్రభు ఆయన నా దగ్గర నేర్చుకోండి, నేను సాత్వికుణ్ణి అని చెప్పాడు. మనకు కోపం వచ్చినప్పుడు, మనం శ్రమ పెట్టబడినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మనము నష్టపోయినప్పుడు, శ్రమ పడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మృదుత్వాన్ని, ఆయన సాత్వికాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం సాత్వికులంగా నటించడం వేరే, కానీ వాస్తవికమైనటువంటి శాంతము ప్రభు దగ్గర నేర్చుకుంటే అది నేను మీకు ఇచ్చే విశ్రాంతి అని మనం మత్తయి సువార్తలో చూచాం. కాబట్టి ప్రభునందు ప్రియా సోదరి సోదరులారా, ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసాం. కోపము, శాంతము. మనము కోపపడవచ్చు, కోపపడండి, కానీ పాపము చేయవద్దు అన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మన కోపము నెరవేర్చలేదు, ఆయన నీతిని నెరవేర్చలేదు. అంచేత మనకు కోపం వస్తే వెంటనే తొందరపడి కోపపడడం వల్ల మనుషులతో సహవాసాన్ని కోల్పోతాం, దేవునితో ఆయన సన్నిధిని కూడా కోల్పోతాం. అలాంటి నష్టపోయినటువంటి భక్తులు, వాళ్ళ జీవితాల్లోనే మేలు పొందినటువంటి భక్తుల్ని మనము కోపము, శాంతము అనే ఈ 2 మాటలు మన అనుదిన కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి, సమాజంలో మసులుకోవడానికి పనికొస్తాయని నేను అనుకుంటున్నాను. ఇవి సూక్తులు కాదు, దేవుడిచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటి మాటలుగా మనం స్వీకరించి ఆ ప్రకారంగా శాంతమైనటువంటి రీతిలో మనం ఉండడం ద్వారా అనేక ఆత్మలను ప్రభు చెంతకు నడిపించే వాళ్ళని ఉండాలని కోరుకుంటూ, ఇంకా యేసు ప్రభువును నమ్మకుండా ఉన్నట్లయితే నీకోసము అంత హింసించబడి కూడా బదులు మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు లోకములో ఎవరు కూడా లేరు. ఆయన కోపము ఎట్లా ఉంటుందంటే, ఆయనను ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపిస్తాడనే మాట మనం చూస్తాం. యేసు ప్రభు రక్తం ద్వారా దేవునితో ముద్దు పెట్టుకోవడం అంటే సమాధాన పడడం. ఒకవేళ అలాంటి సమాధానం లేకపోతే దేవుని కోపం మామూలుగా ఉండదు కదా.
అవును, అగ్ని గంధకాలతో మండే గుండములో ఎవరైతే ఆయన మాటలు నమ్మరో వారి కోసం ఏర్పాటు చేయబడింది అది, అపవాదికి వారి అనుచరులకు అని వ్రాయబడింది. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆనదు. ఈ లోకంలో మనుషుల కోపం తాత్కాలికంగా ఉంటుంది, మనకు కూడా తాత్కాలికంగా ఉంటుంది. అయ్యో ఎందుకు కోపడ్డానబ్బా, గమ్మునుంటే బాగుండేదే అనిపిస్తుంది. కాబట్టి ప్రభువుని నమ్మనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా చేర్చుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరిగి ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించండి. దేవుని స్వరం సజీవ స్వరం, నిన్ను పిలిచే స్వరం, మెల్లని స్వరం. దేవుని స్వరం సజీవ స్వరం, నిన్ను పిలిచే స్వరం, మెల్లని స్వరం. క్షమించమనే స్వరం, కలిగించు శాంతం. యేసు రక్తం కలిగించు పవిత్రం. క్షమించమనే స్వరం, కలిగించు శాంతం. యేసు రక్తం కలిగించు పవిత్రం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. వినరండి శుభవచనం, ఘనుడేసుని దివ్య స్వరం. దయాస్వరం క్షమాస్వరం, సత్యస్వరం, మధుర స్వరం. వినరండి శుభవచనం, ఘనుడేసుని దివ్య స్వరం. దివ్య స్వరం. దయాస్వరం, క్షమాస్వరం, సత్యస్వరం మధుర స్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. ఇదే అనుకూల సమయం, రక్షణ సుదినం, నీ తీర్మానమే